రైట్ సార్. అయితే నేను మీ అంటే మీ కుటుంబానికి సంబంధించి ఒక పర్సనల్ క్వెషన్ అడుగుదామని అనుకుంటున్నాను. సో, చెప్పండి. మీరసలు ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ అవ్వద్దు. ఏమన్నా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ పిల్లల్ని నేను కాపీ టీ తాగనండి. నా తప్పని అన్ను. మిత్రులు ఎవరిని వస్తే ఆతిథ్యం ముందు మనం తీసుకుంటే అది వేరే విషయంగా నేను తీసుకెళ్ళి నేను తీసుకోను. అందరికన్నా అన్నిటికన్నా కష్టతరమైంది అసత్యం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ సమాజంలో 24 గంటల నిద్రాలు చెప్తూ ఉంటే పక్కన భార్య దగ్గర నుంచి ప్రపంచం అందరికీ కూడా వ్యతిరేకం అవుతాం. చాలా పద్ధతితో పెంచిన కుటుంబంగానే భావిస్తాం. అందుకని ఇప్పుడు అయిపోయింది, ఇంట్లో చూసినా బాధపడతారు. అవును. పిల్లల్ని మనం పెంచుతాం చక్కగా, చెడు అలవాట్లేని మంచి కుటుంబంలో ఇవ్వదాన్ని అనుకుంటాం, ఇబ్బంది జరుగుతుంది. అంతకుమించి నేను చెప్పలేను. చాలా బాధాకరం. కానీ అన్నిటికన్నా బాధాకరం విషయం చెప్పను నేను. అంటే మీరు అంత బాధని దిగమింగుకొని కాదు విశాఖపట్నంలో ఉన్నాను. ఫిబ్రవరి 17 తారీఖు ఉదయం 5 గంటలు వేసాను. దక్షిణాది నుంచి పెద్ద విద్యార్థులు ఉక్కు కర్మాగారం కోసం కాపాడాలని చెప్పి బైక్ ర్యాలీ వస్తుంటే వాళ్ళు అనకాపల్లిలో రిసీవ్ చేసుకుంటూ వెళ్ళాం. వాళ్ళు ఎప్పటికే అది హైవే కొంచెం అటు తిరగటం వల్ల అనకాపల్లిలో వాళ్ళు మిస్ అయ్యాం. మళ్ళీ వెనకమాలకు వచ్చి 11 గంటల వరకు అక్కడే ఉన్నాను. తర్వాత గోపాలకృష్ణ గారు మిగతా వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ హాల్ ఉంటే జే లక్ష్మణ గారు, శివసాగర్ ఎక్స్సీఎండి పక్కనే ఉన్నారు. లక్ష్మణ్ గారు అందరూ కూడా పాత మొత్తం విశాఖపట్నం సమాజం. మా అబ్బాయి ఫోన్ చేశాడు 12:30కి. సైలెంట్లో పెట్టి ఫోన్ పక్కన జే లక్ష్మణ్ గారు అన్నారు, ఇక సైలెంట్లో పెట్టి 2 సార్లు ఫోన్ చేస్తే జనంగా చేయడండి, అమెరికాలో ఉంటాడు, గూగుల్ హెడ్ క్వార్టర్స్ దాంట్లో చేస్తున్నాడు సుందర్ పిచ్చి గారు. పట్టించుకోలేదు. తర్వాత భోజనం కూడా చేయలేదు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో అక్కడ ఏదో సేవా కార్యక్రమం దాంట్లో పాల్గొని 4 గంటలు బయలుదేరి లక్ష్మణ్ గారు, నేను, గోపాలకృష్ణ గారు అందరూ నా కారులోనే వెళ్తా. ఇంటి దగ్గర ఫోన్ వచ్చింది, ఏమంటే చిన్న ఇబ్బంది ఉందా అమ్మాయి గురించి మాట్లాడండి, మీరు ఒకసారి ఫోన్ చేస్తే అడగండి. నేను అనుకోలేదు. నేను జీవితంలో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానన్న. నేను చేసిన పొరపాటు, జీవితానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన దాంట్లో ఒక అత్యంత చెత్త సన్నాసి పని చేసింది. ఒక ఫోన్ కాల్ చేయాల్సింది ఇబ్బంది ఉన్నప్పుడు. అదే ఇప్పుడు వాళ్ళందరూ కుటుంబానికి బాధ. మీ జీవితంలో జీవితం అంతా నెలకి 20 రోజులు బయట తిరుగుతూ ఉంటారు, జీవితంలో అమ్ముకుని దాన్ని చేశారు. కనీసం కుటుంబ సమస్య వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది నాకు. వాళ్ళకి నా మీద ఉంది, చాలా కోపంగా ఉంది వాళ్ళకి నా మీద. ఫోన్ చేస్తే పక్కన లక్ష్మణ గారు మాట్లాడండి, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారని మనకేంటండి. ఫోన్ కాల్ చేస్తే బతికేవాళ్ళేమో. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ మాట్లాడి రాత్రి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ 3 సంఘాల వారు చాలా గొప్ప నేతలు, రాజశేఖర్ గారు, తర్వాత ఐజరామ గారు, ఆదినారాయణ గారిని కూడా చాలా గొప్ప మనుషులు నేతృత్వం సాగుతున్నారు. ఒకళ్ళ నేతృత్వంలో పెడితే బాగుంటుందేమో. ముందు రోజు నెక్స్ట్ రోజు 18 తారీఖు భారీ బహిరంగ సభ ఉంది. ఓ ప్రయత్నం ఐఎన్టీసీ ఆఫీసులో చేసి ఆ రోజు ముందు రోజు 16 రాత్రి చేసాం. 17 తారీఖు చర్చిద్దామండి ఆ రోజు ఏదైనా గట్టిగా అని ఓ భావోద్వేగంలో విశాఖకు నిలబడాలనే భావోద్వేగం. ఓ చిన్న ఫోన్ కాల్ చేస్తే ఇదేం చరిత్రలో రాయక్కర్లేదండి ఎవరో కూడా, ఎందుకంటే హేళన హెచ్చరింతలో ఎక్కువ ఎదురుండే జీవితంలో. అంత దౌర్భాగ్యపు ఆ రోజు చేసింది ఇంకెవరు నాలాగా ఇంకెవరు ఉండకూడదు. అంతకుమించి అనవసరం అండి. దాంతో ఒక 2-3 నెలల్లో అంతకుముందే మా మదర్ చనిపోయారండి. కోవిడ్ సమయంలో ఇంటికి తీసుకొస్తే పాలకొల్లు ఉంటారు. ఆఖరి వరకు కూడా ఆవిడ డాక్టర్ అండి, రూపాయి డాక్టర్, సంవత్సరానికి రూపాయి. అంటే దాంతోపాటు ఆచంటే పెదగోపాలం గారు సూరంపూడి శ్రీప్రకాశం చేసిన వాళ్ళు సత్యనారాయణ పెట్టేవారు. సంవత్సరానికి ₹1 ఇస్తే దశాబ్దాల పాటు. అంటే బయట ఇంజక్షన్ ఫ్రీగా ఇవ్వండి, ఇంజక్షన్ ఇస్తే తీసుకుంటారు, అలాగా ₹5 సంవత్సరానికి. కేసుకు రూపాయి డాక్టర్ కాదండి, సంవత్సరానికి. అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పాలకొల్లు ఉన్నారు. మా అమ్మగారు చనిపోవటం, అది కూడా నేను స్టేట్ మొత్తం మీద కోవిడ్ వచ్చినప్పుడు అండి, కోస్తా రాయలసీమలో 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, తెలంగాణ 3 జిల్లాలకి మిత్రుల సహాయంతో మొత్తం N95 తత్సమానం అవన్నీ తీసుకొచ్చి పంచాలని దాంతో ఉన్నప్పుడు సెపరేట్గా చేయించానండి. ఏది శానిటైజర్స్ హైదరాబాద్లో వంశపంద పట్టేసి వెళ్ళిపోయారు ఎవరు, తీసుకోవద్దని అమ్మకి గుండె నొప్పి ఉంది. అపోలోకి ఫోన్ చేస్తే వాళ్ళేమో అందరూ పేషెంట్లు ఇప్పుడు ఎలా చేయట్లేదు అన్నారు. డాక్టర్ అంటే ఎవరికో ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే ఇప్పుడు రండి అన్న, అమ్మ నీకు ఏదో 7.5 అమ్మ వేసుకుంటాను. నాకేంటి బయట తీసుకొచ్చి జనాలకు పంచుతామని.
ఉద్దేశంతో సరే ఉండాల్సింది. నేను బయటికి వెళ్దామని వెళ్ళి ఆ శానిటైజర్ తీసుకొచ్చేటప్పటికి అమ్మ చనిపోయింది. చాలా ఇష్టం అండి నాకు అమ్మ. ప్రపంచంలో ఎందుకంటున్నానంటే నేను అందరికీ చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో గమనించుకోండి, ఎక్కడెక్కడో దేవత నేను చెప్తున్నాను మళ్ళీ, తల్లికి మించిన కనకదుర్గమ్మ, మేరీమ ఎవరన్నా అనుకోండి, ఎవరో కాదు నాకు, అలా ఉన్నారో లేదా పక్కన పెట్టిండాడు. తల్లి ప్రత్యక్షం. ఎందుకంటున్నా అంటే మీరు బయటికి వెళ్తారు, రాత్రి ఊరు వెళ్తానమ్మా అని చెప్పి రాత్రి 9:30కి ఇంటికి వస్తారు. అప్పుడే అమ్మాన్నం పెట్టుకుని తినబోతుంది. ఏంటి బాబు వచ్చేసావు అంటే, వచ్చేసావు. భోజనం చేసావు బాబు? లేదమ్మా. నువ్వు భోజనం చేస్తుంది, ఇంట్లో అన్నం లేదు, మళ్ళీ వంట టైం పడుతుంది, నువ్వు తిను బాబు, నువ్వు తిను. లేదమ్మా కడుపు దేవేస్తుంది, ఏడుతున్నాలా అంటుంది. ఇంతకన్నా తన అంటే ఏం అబద్ధం అది. తండ్రి కొడుకు కోసం, పిల్లల కోసం కళ్ళ ముందు కనపడే తల్లిని మించిన ప్రత్యక్ష దైవం ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. మనం కోల్పోతే కానీ ఉన్నదేంటో తెలియదు. నేను చెప్తున్నాను, తండ్రి కూడా తల్లికి భర్త కాబట్టి దైవం మనం అనుకోవాలి తప్పితే తల్లికి మించిన ప్రత్యక్ష దైవం ఇంకో దేవుని నేను నమ్మనండి. ఇంకో దేవుని నేను అంతగా తల్లి తర్వాత నాకు దైవం ఎవరన్నా అనుకుంటే సావిత్రిబాయి పూలే అనుకుంటా, మహాత్మా జ్యోతిబా పూలే భార్య. చరిత్రలో తొక్కేశారండి వాళ్ళని. నేను చెప్తాను సావిత్రిబాయి పూలే అంటే వాళ్ళని, అలాంటి వాళ్ళని అనుకుంటాను. సరే అయిపోయిన తర్వాత మా బావగారు, మా చుట్టారు, అత్యంత సన్నిహిత వ్యక్తి, ఆయన కోవిడ్తో చనిపోయారు. ఆ తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 45 రోజులు ఉద్యమం మొదలు పెడితే జూలై 15 కలెక్టరేట్స్ ముట్టడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు పక్కన నాయకుడు ఎంతమంది తీసుకొస్తున్నారని మేము దిగాలైపోయింది. అంటే 3 ఏళ్ల పాటు నేను లేకపోతే అత్యంత అవమానకరంగా నమ్మే ట్రోలింగ్ చేశారండి. ఎక్కడ చచ్చాడు వీడని చాలా నీచ నికృష్టంగా కులగజ్జితో కూడిన ఒక పార్టీ బ్యాచ్, 2 జిల్లాలకు సంబంధించిన బ్యాచ్ చాలా నీచంగా ట్రోలింగ్ చేశారు. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు పదవులు పొంది అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాలని బూతులు తిట్టి, అమరావతిని బూతులు తిట్టి, మళ్ళీ మాట మార్చుకుని టీవీలో చేరి 24 గంటలు మాట్లాడి తెచ్చుకో వాళ్ళకి అభ్యంతరం. వాళ్ళు నమ్మి ట్రోల్ చేశారు. ఇంకో కుల బ్యాచ్, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఇంకొక పార్టీ సంబంధించి ఈయన ఒక పార్టీ నాయకుడు కులం కాబట్టి వాళ్ళు ట్రోల్ చేశారు. ఏం తప్పు చేశారండి? నేను ఎవరికి అనుకూలంగా ఉన్నాను? ధైర్యం ఉంటే వాళ్ళ నాయకుడిని గారిని అడగమనండి, వాళ్ళని గౌరవిస్తాను నేను. నాకు ఇప్పుడు తెలంగాణలో అటు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వీరభద్రం గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, ఎవరిని పెద్దలు బాగానే ఉంటారు నాతో. కింద బ్యాచ్ అత్యంత వికృతంగా చేశారండి. మనసుని గాయపరచడం కాకుండా ఫోన్లు చేసి ఆఖరికి చేతిని నేను నాకు ఫోన్లో చూపిస్తాను, చేతిని చీల్చే పరిస్థితి వరకు వెళ్ళారు. ఆ ఉద్యమం దెబ్బతింటుందని చెప్తున్నాను. ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు అంతా వాళ్ళని అందరూ లెక్కించారు. 24 గంటలు టీవీలు బహిష్కరించింది. నేను ఎందుకు బహిష్కరించిన విత్ డ్యూ రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తాను. మేజర్ టీవీలు 95% నేను బహిష్కరించింది. ఏం తప్పు చేసింది? ఎవరైనా చెప్పు తీసుకుని కొట్టానా? టీవీలో ఏమైనా బూతులు మాట్లాడానా? నేను ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒక్క నాయకుడు అనుచితంగా మాట్లాడాను. మీరు వెళ్ళండి, నేను కరీంనగర్ వెళ్తాను, ఎంత గౌరవిస్తారు? లేదా కర్నూలు లేదా అనంతపురం ఒక్క నాయకుడిని తప్పుగా మాట్లాడలేదు నేను నా జీవితంలో. ఎందుకు బహిష్కరించింది నన్ను టీవీలో? వైకాపా, తెలుగుదేశం కానీ ఇంకో పార్టీలు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలా బహిష్కరిస్తారు? తప్పులేదు, ఎందుకంటే నేను వాళ్ళ విధానాలు తీవ్రంగా విమర్శిస్తున్నాను కాబట్టి. వీళ్ళకేమైంది? ఒక్క మనిషిని ఒక తప్పుగా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, లేదంటే ఇంకోళ్ళు కానీ మాట్లాడినానా? రేవంత్ గారిని కానీ ఎందుకని నిన్ను బహిష్కరించారు? 99% మేజర్ టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంతవరకన్నా నా వాదన వెళ్తుందా? ఏం తప్పు చేశాను నేను? అంటే ఎటో గట్టి ఉండి అవతరాన్ని బూతులు ఇట్టాలా? మళ్ళీ వాళ్ళని తిట్టి వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బూతులు ఇట్టాలా? ఒక టీవీలో చేరి వీళ్ళని బూతులు ఇడతాడు, స్టాండ్ మార్చుకుని యువతలకు వచ్చి అవతల బూతులు ఇడతాడు. 24 గంటలు అదే టీవీలో ఉంటారు వీళ్ళు. అందరిని అంటలేదండి. బూతుల మీద చర్చలు, ప్రేమ కహానీల మీద చర్చలు. ఏది ఎవరు రాజతరుణ్ గారు, ఆయన సెలబ్రిటీ కాదు, ఒకసారి చూపించారు, 2 సార్లు తప్పని నేను అన్నాను. 24 గంటలు దాని మీద చర్చలు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఆలేదు ఫ్యామిలీ ఇష్యూ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇవన్నీ. అది కాకుండా ఇంకా 4 స్టోరీలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా వదిలేసేయండి. అసలు ఏందండి ఇది? 24 గంటలు టీవీల్లో అవతలలో జరబడి వాళ్ళు చేసి దాన్ని 24 గంటలు చర్చా వేదికలు ఏంటండి? ఓ మంత్రి గారు మాట్లాడతా ఒక కుటుంబం చాలా అసహ్యకరంగా, ఇంక నేను దేశం లేనండి లాస్ట్ మంత్లో. అలా ఏదో దిక్కుమాల మాటలు మాట్లాడుతాం, దాన్ని సంబంధించుకుని మాట్లాడతాం. భర్తని, మాంగారిని తార్పుడు గాళ్ళు, పింపులు అంటారండి అని ఆ విధంగా వ్యవహరించి తను మంచి అన్న అమ్మాయి ఈ సారీ చెప్పటం, ఇంకోటి సారీ చెప్పవటం, ఇంకా రెచ్చగొడటం నీచ నికృష్టానికి దిగజారిపోతున్నాయండి. అక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతాం మహిళల మీద.
అని తీసేశారనుకోండి, ఏందండి ఇది అసలు? ఇది 24 గంటలు మీరు మీడియా చేస్తున్న తప్పు కాదు ఇది. మీరంటే బై అండ్ లా చెప్తున్నారు, డ్యూ రెస్పెక్ట్ టు అదర్స్, ఐ మ్యాన్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు జర్నలిస్ట్ కమ్యూనిటీ, ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ అగెన్స్ట్ దెమ్ అండి. వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనస్సాక్షిని ఎలా చంపుకుంటారండి? ఏం తప్పు చేశామండి? ఇవాళ అక్కడ చేరి ఇప్పుడు కొన్ని ఉంటాయి, మేమేంటి ఇప్పుడు కేటీఆర్ గారిని తిట్టాలి, లేకపోతే ఇంకొకరిని తిట్టాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తిట్టాలి, ఇదేనండి పని 24 గంటలు. సరే, మీరు నేనైతే 10 పుస్తకాలు, 11 పుస్తకం కూడా చిన్నదండి బుక్లెట్ పరిశీలించాను. మొత్తం అన్ని నా నిధులతోనేనండి. ఢిల్లీ వెళ్ళినా, ప్రజా ఉద్యమంలో వెళ్ళినా నేను నా దాంట్లోనే మొత్తం జరిగిన ఈ ప్రస్థానంలో ఒక విద్యార్థులు ఇంకో చోటకి వెళ్తే ఒక చోట ఒక భారీ ప్రస్థానంలో 0.1% విద్యార్థులు కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి 50,000 వాళ్ళు తెచ్చుకోవచ్చు, కానీ మిగతా అంతా నా జీవితం పెట్టారండి. నా జీవితం, ఆరోగ్యం, వయసు అండి. 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ప్లస్ వరకు ఒక వ్యక్తి తన కార్యదక్షిలో తన కుటుంబం కోసం, తన ఆస్తి కోసం కష్టపడతాడు. అది వయసు అయిపోయిన తర్వాత చెప్తున్నానండి, అది కూడా తిట్లు తింటానిక. అందుకని అర్థం చేసుకున్న వాళ్ళు 2019 జగన్మోహన్ రెడ్డిగా వచ్చిన తర్వాత ఇంకా భారీగా ఉధృతంగా ఉద్యమం చేసాం. అంతకుముందు కంటే 90% మీడియా లేదు. మీడియా వెళ్ళిపోతే జనభవనం పొరపాటు పడి మీరు మాట్లాడలేదనేవాడు ఏం చేయమంటారు?